వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చోలో మసాలా కర్రీ ఎలా చేసుకున్నట్టు చూద్దామండి. ఈ చోలో మసాలా కర్రీ చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బఠానీ బాగా నానబెట్టి తీసుకోవాలి. ఒక కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో బఠానీ వేసుకున్నాక పొటాటో ఒక 3-4 ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పైన తొక్కంతా తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకుని ఉప్పు వేసుకొని ఒక 2-3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. బఠానీ ఉడికేలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడి అవ్వాలండి. వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్లు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంతోపాటు వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. పొట్టి తీసిందైనా పొట్టి తిన్నదైనా వేసేసుకోవాలి. అలాగే వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే అల్లం కూడా కొద్దిగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇది ఒక దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. దీంతో కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి. అలాగే కల్లుప్పు కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే బఠానీలు వేసాను కాబట్టి దీంతో వేయలేదు, మీకు చెప్తున్నాను వేసుకుంటే బాగుంటుందని. అలాగే చూడండి బఠానీ అయితే బాగా ఉడికింది అండి. బఠానాలు పొటాటో అయితే బాగా ఉడికిపోయింది. ఇలా మనం ప్రెస్ చేసామంటే 2 ఉప్పులు కావాలి. ఇది పక్కన పెట్టుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి టమోటా వెంత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్లో కొద్దిగా 4 టేబుల్ స్పూన్ దాకా నూనె అయితే వేసుకోవాలి. చోలో మసాలా కర్రీ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి. బిర్యానీ ఆకు 2 వేసుకున్నాను. అలాగే చెక్క 2 వేసుకున్నాను. లవంగాలు అయితే ఒక 3-4 అయితే వేసుకోండి. పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు వేసుకొని ఆవాలు వేసుకొని చిటపట అయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీంతో కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా దీంతో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. పచ్చి వాసన పోయేదాకా మనము నూనె అయితే పైకి తేలేదాకా మసాలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇందాక మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలబెట్టి పోసుకొని దీంతో వేసేసుకుందాము. ఇప్పుడైతే బాగా ఇలా కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. దీంతో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము ఒక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకుందాము. దీంతోపాటు ధనియాల పౌడర్ కొద్దిగా, చోలే మసాలా కొద్దిగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి బాగా తెల్లిన తర్వాత కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ అయితే వేసుకొని అంతా కలిసిలా కలుపుకొని ఇందాక మనం ఉడకబెట్టుకున్న బఠానీ పొటాటోని ఇందులో పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మసాలా అయితే ఇలా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న బఠానీ, ఉల్లగడ్డ అయితే దీంతో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ ఏమి వేయకుండా ఆ వాటర్ సరిపోతుందండి. ఇది ఉడికే కొద్దిగా చిక్కగా అవుతుంది. మీకు చారులాగా కావాలంటే కొద్దిగా నీళ్ళు పోసేసుకోండి. అలాగే కర్రీ లాగా కావాలంటే కొద్దిగా ఇది చిక్కబడాలి. చిక్కబడిన తర్వాత చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. చోలే మసాలా కర్రీ అయితే కొద్దిగా చిక్కబడింది. ఇలా ఉంటే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.